అంటే ఉదాహరణకి పంచాయతీలు ఈ మధ్య నేను రివ్యూ చేస్తున్నప్పుడు ఫిల్టర్ బెడ్స్ రిపేర్లకి డబ్బులు లేవని చెప్తా ఉన్నా. దానికి కనీసం అన్ని పంచాయతీలకి మనకున్న 13,326 పంచాయతీలకిను దానికి సంబంధిత గ్రామాలకు కావచ్చు, హ్యామ్లెట్స్కి వీ నీడ్ అరౌండ్ 88 crores, 88 కోట్ల రూపాయలు కావాలి మనకి. అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే, ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే, అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్ళు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు, కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అందుకని ఒక్కసారి మీరు నాకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇవ్వండి సార్. యాజ్ మీరు కాంతిలాల్ దండే గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ అంటే చాలా వేగ్, నాట్ రైట్, అంటే నాట్ ఒక రైట్ ఫిగర్ కూడా కాదు, ఒక అందాజు, ఒక పెండింగ్ డ్యూస్ పరిశ్రమల నుంచి నాకున్న ఈ రిపోర్ట్ కూడా నాకు రైట్ కాదు. నాకు ఇది అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్డ్. వీటి దగ్గర నుంచి కనీసం, వీళ్ళిద్దరి దగ్గర నుంచే కనీసం మీకు 160-170 కోట్లు చాలా పూర్లీ అసెస్డ్ ఉంటేనే దాంట్లో సగం డబ్బు ఖర్చు పెట్టినా ప్రతి పంచాయతీలో ఫిల్టర్ బెడ్స్కి, రిపేర్స్కి, మెయింటెనెన్స్కి వచ్చేస్తాయి. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. ఈ వాటెవర్ వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు, కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిపుల్ అయిపోతుంది, ఆర్థిక శక్తి. అందుకని సమ్వేర్ ప్లీజ్, అది ఆర్థికంగా మన రాజకీయ పరంగా మీకు ఏదైనా ఒత్తిళ్ళు ఉంటే అది మేము చూసుకుంటాం. ప్రత్యేకించి మేము మీకు మాట ఇస్తున్నాను. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు వన్ డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, మీరు ఏమంటారు ఫస్ట్ డే చేసినప్పుడు ఆడిట్, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ వన్ డే, డూ ఇట్ ఎ డ్రై ఫర్ 3-4 days. ఇంకా మళ్ళీ మీరు రేపు పొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి.